హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్డబ్ల్యూటీఎల్ అకాడమీ. గ్రామీణ ప్రాంతాల్లో ఉండి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లోకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అండ్ నంబర్ ఆఫ్ నోటిఫికేషన్స్ ఐబీపీఎస్ నుంచి, ఎస్ఎస్సి నుండి అండ్ రైల్వేస్ నుంచి ఒకేసారి వచ్చినప్పుడు ఆ డిఫరెంట్ నోటిఫికేషన్స్కి కనీసం ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టలేని స్తోమతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ల్యాండ్ మార్క్ డిసిషన్ టేకెన్ బై ఆర్ ప్రజెంట్ బీజేపీ గవర్నమెంట్. సో అసలు ఆ డిసిషన్ ఏంటి, దీనివల్ల నేను ఇప్పుడు మెన్షన్ చేసిన వాళ్ళందరికీ యూజ్ ఏంటి, అదేంటో తెలుసుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ ఆఫ్ ఆల్, క్యాబినెట్ అప్రూవ్స్ ద సెట్టింగ్ అప్ ఆఫ్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ టు కండక్ట్ కామన్ ఎలిజిబుల్ టెస్ట్, సిఈటీ అని కండక్ట్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించిన బిల్ ఈరోజు అప్రూవ్ అవ్వడం జరిగింది. సో క్యాబినెట్ అప్రూవ్స్ క్రియేషన్ ఆఫ్ నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ, పేవింగ్ ద వే ఫర్ ద ట్రాన్స్ఫర్మేషనల్ రిఫార్మ్ ఇన్ ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ ది ఫర్ ది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. అండ్ NRA, a multiple agency body to encompass the first level test by the Staff Selection Commission, the RRBs and the IBPS. అంటే టు ఎంకంపాస్ అంటే వీళ్ళు ఎవరైతే ప్రిలిమ్స్ ఎగ్జామ్, ఐబీపీఎస్ జనరల్గా ప్రిలిమ్స్ ఎగ్జామ్ పెడుతుంది ఏ రిక్రూట్మెంట్ రిలీజ్ చేసినా కూడా. అలానే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్లో టైర్ 1 అని ఉంటుంది. రైల్వేస్లో కూడా ఒక ప్రిలిమ్స్ అంటే ఎవరిని ఫిల్టర్ చేయాలి అండ్ ఎవరిని మెయిన్స్కి అపియర్ చేయాలి అనే దానికి ఒక స్క్రీనింగ్ టెస్ట్ పెడతారు. సో ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయినప్పుడు ఎస్ఎస్సిలో చూసుకుంటే మీరు CGL పోస్టులు అన్నిటికీ ఎలిజిబుల్ ఉంటారు. అండ్ ఐబీపీఎస్లోనేమో ఆల్ PO అండ్ క్లర్క్ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ ఉంటారు. సో ఇప్పుడు ఐబీపీఎస్కి సపరేట్గా అండ్ ఎస్ఎస్సికి సపరేట్గా మీరు అప్లై చేసి మళ్ళీ సపరేట్గా ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు. ఒక సింగిల్ ఈ NRA వాళ్ళకి రిలీజ్ చేసిన నోటిఫికేషన్లో అప్లై చేసుకొని వాళ్ళు కండక్ట్ చేసే సిఈటీ కామన్ ఎలిజిబుల్ టెస్ట్ మీరు రాస్తే సరిపోతుంది. ఆ స్కోర్ని బేస్ చేసుకొని నెక్స్ట్ లెవెల్స్ అంటే టైర్ 1 ఏమో స్క్రీనింగ్ టెస్ట్ సిఈటీ ఉంటే, టైర్ 2 మళ్ళీ ఇండివిజువల్ రెస్పెక్టివ్ బోర్డ్స్ అంటే ఫర్ సపోజ్ టైర్ 2 ఉంటే మళ్ళీ ఇండివిజువల్ ఎస్ఎస్సి కండక్ట్ చేసుకుంటుంది. అండ్ రైల్వేలో కొన్ని పోస్టులకి ఓన్లీ సింగిల్ ఎగ్జామ్ ఉంటుంది. ఫర్ సపోజ్ గ్రూప్ డి పోస్ట్ ఉంది, గ్రూప్ డి పోస్ట్కి సింగిల్ ఎగ్జామే ఉంటుంది. సో ఈ సిఈటీలో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని డైరెక్ట్ మిమ్మల్ని ఫిజికల్ టెస్ట్కి పిలవడము ఆర్ మెడికల్ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. అదే మనకి దీంట్లో సిహెచ్ఎస్ఎల్కి వచ్చేసరికి ఓన్లీ టైర్ 2 మాత్రమే ఉంటుంది. టైర్ 2 అంటే టైర్ 3 కూడా ఉంటుంది, కానీ అది టైర్ 2 ఏమో మీకు డిస్క్రిప్టివ్ ఉంటే, టైర్ 3 ఏమో జస్ట్ టైపింగ్ టెస్ట్ మాత్రమే ఉంటుంది. సో అలా ఒక లెవెల్ అనేది తగ్గిపోతుంది. అంటే ఎస్ఎస్సికి సంబంధించిన టైర్ 1 ఏదైతే ఉన్నదో అది మళ్ళీ మీరు రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ టైర్ 2కి వెళ్ళిపోతారు. ఒకవేళ మీకు స్కోర్ మంచిగా వస్తే టైర్ 2కి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటారు. అదే సేమ్ స్కోర్ తోటి ఐబీపీఎస్లో మెయిన్స్కి సెలెక్ట్ చేసుకుంటారు. సో ఐబీపీఎస్ ప్రిలిమ్స్ అండ్ ఎస్ఎస్సి ప్రిలిమ్స్ రైల్వేకి సపరేట్గా మీరు ఎగ్జామ్స్ రాయాల్సిన అవసరం లేదు. ఒక సింగిల్ ఎగ్జామ్ సిఈటీ మీరు ప్రాపర్గా చదువుకొని రాస్తే దాంట్లో వచ్చిన మెరిట్ ప్రకారం మిమ్మల్ని నెక్స్ట్ లెవెల్ అంటే మీరు ఎస్ఎస్సి మీరు ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ఎస్సికి వెళ్ళొచ్చు, ఐబీపీఎస్ బ్యాంక్ సైడ్ ఉంటే బ్యాంక్ సైడ్ వెళ్ళొచ్చు, రైల్వే ఇంట్రెస్ట్ ఉంటే రైల్వే సైడ్ మీరు వెళ్ళొచ్చు. సో ఈ స్కోర్ని బేస్ చేసుకొని ఈ 3 రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కూడా రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేస్తాయి నెక్స్ట్ నుంచి. సో ఇక్కడ మీరు చూసుకుంటే వాళ్ళ మెయిన్ ఎజెండా ఏంటో ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఏ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ సిఈటీ ఫర్ ద గ్రాడ్యుయేట్ ద హయ్యర్ సెకండరీ 12th అండ్ matriculation candidates as a path breaking reform. CET in every district, ease of access అంటే ఎవ్రీ డిస్ట్రిక్ట్లలో కూడా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈజ్ ఆఫ్ యాక్సెస్ టు రూరల్ యూత్, ఉమెన్ అండ్ డిజేబుల్డ్ క్యాండిడేట్స్ అండ్ ఫోకస్ ఆన్ యాక్సెస్ టు టెస్ట్ సెంటర్స్ ఇన్ ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్. అంటే ఎక్కడైతే డిస్ట్రిక్ట్స్లలో అసలు ఎటువంటి ఫెసిలిటీస్ లేవో ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడానికి, అక్కడ కూడా ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ వల్ల కొత్త సెంటర్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నది. అండ్ multiplicity of exam out, CET by NRA, robust use of ICT to eradicate malpractices. అంటే malpractices కూడా ఎటువంటి జరగకుండా ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారని చెప్తున్నారు. అండ్ ఫస్ట్ డే స్క్రీనింగ్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. నెక్స్ట్ రెడ్యూస్ ద రిక్రూట్మెంట్ సైకిల్. ఇంతకుముందు చెప్పినట్టు సపరేట్గా ఇండివిజువల్ ఎగ్జామ్స్ మీరు రాయాల్సిన అవసరం లేదు, సింగిల్ ఎగ్జామ్ మీరు రాస్తే చాలు. ఆ స్కోర్ని బేస్ చేసుకొని మీ ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్కి మీరు వెళ్ళిపోవచ్చు, ఈదర్ ఎస్ఎస్సి ఆర్ రైల్వేస్ ఆర్ ఐబీపీఎస్. అండ్ NRA హ్యావ్ మాక్ టెస్ట్ 24/7 హెల్ప్ లైన్ అండ్ గ్రీవియన్స్ రెడ్యూసల్ పోర్టల్. సో ఈ NRAకి సంబంధించిన ఒక వెబ్సైట్ క్రియేట్ చేస్తే దాంట్లో
మీరు 24/7 మాక్ టెస్ట్లు కూడా రాసుకోవచ్చు. అంటే రూరల్లో ఉన్న వాళ్ళకి అసలు మాక్ ఎగ్జామ్స్ అంటే ఐడియా లేదు, ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎలా ఉంటుందో కూడా తెలియదు. సో అలాంటి వాళ్ళు కూడా ఆ ఎగ్జామ్స్ మొత్తము వీళ్ళు క్రియేట్ చేసిన పోర్టల్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 24/7 ఎప్పుడైనా అవైలబుల్ ఉంటాయి. దాని అంటే రియల్ టైం ఎగ్జామ్ ఎలా ఉంటుందో మీరు ఇంటి దగ్గరే ఉండి ప్రాక్టీస్ చేసుకొని జస్ట్ ఎగ్జామ్ రాయడానికి మాత్రమే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళొచ్చు. సో దీస్ ఆర్ ద మేజర్ స్టెప్స్ టేకెన్ బై సెంట్రల్ గవర్నమెంట్. ఇంకా మిగిలినవన్నీ ఈ పీడిఎఫ్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు చదవచ్చు. నేను దీంట్లో ఉన్నాయని ఆల్మోస్ట్ అన్నీ షేర్ చేశాను. ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం ముందే నేను డిస్కస్ చేశాను. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే సిఈటీ స్కోర్ టు బి వ్యాలిడ్ ఫర్ 3 years, నో బోరాన్ అటెంప్ట్స్. సో ఒక్కసారి కనుక సిఈటీలో మీరు మంచిగా పర్ఫామ్ చేసి స్కోర్ చేయగలిగితే దాని యొక్క వ్యాలిడిటీ 3 years వరకు ఉంటుంది. ఫర్ సపోజ్ గేట్ ఎగ్జామ్ ఉండే ఇంతకుముందు, గేట్ ఎగ్జామ్కి 2 years ఉంటుంది. సో అలా సిఈటీకి ఏమో 3 years ఉంటుంది. సో ఒక్కసారి మీరు కష్టపడి మంచి స్కోర్ తెచ్చుకుంటే దాన్ని బేస్ చేసుకొని 3 years వరకు కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్లలో ఎక్కడంటే అక్కడ మీరు అపియర్ అవ్వచ్చు. సో సిఈటీ పైన బాగా ఫోకస్ చేయాలి. అండ్ దీనికి సంబంధించిన సిలబస్ ఇవన్నీ మాత్రం ఇంకేమీ మనకి డీటెయిల్డ్ గైడ్లైన్స్ అయితే రాలేదు. వన్స్ దే ఆర్ అవుట్ దాని మీద కూడా నేను ఒక వీడియో చేస్తాను డెఫినెట్గా. అండ్ స్టాండర్డైజ్ టెస్టింగ్, షెడ్యూలింగ్ టెస్ట్ అండ్ చూసింగ్ సెంటర్. సో ఐబీపీఎస్, ఆర్ఆర్బీ ఇవన్నీ ఒకేసారి ఎగ్జామ్స్ కండక్ట్ చేసినప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ లొకేట్ చేయడానికి కూడా వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండేది. సో ఇప్పుడు ఆ ఇబ్బంది కూడా లేకుండా ఫ్రీగా అయిపోతుంది. అందరూ ఒకే కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ మాత్రమే అపియర్ అవుతారు కాబట్టి ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీకు లొకేట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ వాళ్ళకు కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అలాట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. సో బోత్ వేస్ బెనిఫిట్. సో అండ్ వన్ మోర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మల్టిపుల్ లాంగ్వేజెస్. అండ్ మల్టిపుల్ లాంగ్వేజెస్లో కూడా ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు. సో రైల్వేస్ ఆల్రెడీ తెలుగులో కండక్ట్ చేస్తున్నారు కాబట్టి సో నెక్స్ట్ టైం ఐబీపీఎస్ పీఓ కూడా ఇప్పుడు ఆల్రెడీ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ మాత్రమే తెలుగులో ఉంటుంది. ఐబీపీఎస్ పీఓ కూడా తెలుగులో ఉండే అవకాశం కూడా ఉండవచ్చు. దీంట్లో ఏది సిఈటీ అంటే ఇట్ ఈస్ నాట్ లైక్ ఐబీపీఎస్ పీఓ అని స్పెసిఫిక్గా మనం చెప్పలేము, కానీ సిఈటీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది ఐబీపీఎస్కి, ఆర్ఆర్బీకి, ఎస్ఎస్సికి కామన్గా ఉంటుంది కాబట్టి ఆ సిఈటీ టెస్ట్ రీజనల్ లాంగ్వేజెస్లో కూడా ఉండే అవకాశం ఉన్నది. ఇక్కడ అదే చెప్పారు, మల్టిపుల్ లాంగ్వేజెస్, సిఈటీ వుడ్ బి అవైలబుల్ ఇన్ నంబర్ ఆఫ్ లాంగ్వేజెస్. అండ్ ఇక్కడ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇనిషియలీ ద స్కోర్స్ విడ్ బి యూజ్డ్ ఫర్ ద 3 major రిక్రూట్మెంట్ ఏజెన్సీస్, ఐబీపీఎస్, ఆర్ఆర్బీ అండ్ ఎస్ఎస్సి. తర్వాత హౌఎవర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ఓవర్ other recruitment agencies in the central government would adopt the same. Further, it would be open for other agencies in the public as well as ప్రైవేట్ డొమైన్. సో ప్రైవేట్ కంపెనీస్, బ్లూ చిప్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో టీసీఎస్ కానీ ఇన్ఫోసిస్ కానీ వాళ్ళు కూడా ఇక్కడ వచ్చిన స్కోర్ని బేస్ చేసుకొని డైరెక్ట్ రిక్రూట్మెంట్ కూడా చేసుకోవచ్చు. సో సిఈటీ ఈజ్ సచ్ అన్ ఇంపార్టెంట్ path breaking step taken by the BJP government. Thus, in the long run, the CET score could be shared with the other recruitment agencies in the central government, state government as well. This is most important thing. So, state government kuda ee score consider chese avakasham untadi in long run. Next, public sector undertakings and private sector. This would help such organizations in saving cost and time spent on recruitment. So, CET is such an important reform taken by బీజేపీ గవర్నమెంట్ అండ్ దీన్ని డెఫినెట్గా మనం అందరం స్వాగతించాల్సిందే. ఇది ఎంతోమందికి ఉపయోగపడేది కూడా. అండ్ ఫైనాన్షియల్గా పూర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రం డెఫినెట్గా ఇది చాలా హెల్ప్ అయ్యే విషయం. ఓకే, అండ్ థ్యాంక్స్ ఫర్ బీజేపీ గవర్నమెంట్ ఫర్ టేకింగ్ సచ్ ఏ వండర్ఫుల్ డెసిషన్ టు హెల్ప్ ద పూర్ క్యాండిడేట్స్. Thank you, and if you like the video, share with your friends.